గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎక్కడికి? కాఫీ. మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడు. ఈరోజు ఫాస్ట్గా ముందు వెళ్తున్నాం. ఇవాళ కొంచెం ఎక్కువ కిలోమీటర్స్, అరౌండ్ 1000. ఓకే, 1000 అరౌండ్ 1000. సో అండ్ ఆ రూట్ కూడా కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్, ఎవరు ఉండరు. సో అందుకే డే టైంలో ట్రై చేద్దామని చెప్పి ఎర్లీకి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫాగ్. You want to say anything? Coffee bro. Coffee break again. పెట్రోల్ దీంట్లో తప్ప నార్మల్ ఏత్రం పెట్రోల్ అది ఫుల్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఫుల్ ట్యాంక్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇట్లా ప్రెస్ చేయలే, ఉన్న గాలి తీసేస్తున్నావు. ఇట్లా ఈ బటన్ ఒత్తి పట్టుకోవాలి. ఏం తింటున్నాం? హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. స్టార్ట్. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినా ఊరంగా చలి పెడుతుంది, 5 degrees ఉంది. ఇంత చలిలో వణుకుంటూ కూర్చుంటున్నాడు కానీ స్వెటర్ మాత్రం వేసుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, రెయిన్బో కనిపిస్తుంది. దారిలో ఇక్కడ ఆర్మీ ట్యాంకర్స్ కనబడ్డాయి, వీడియో తీద్దామని చెప్పి వచ్చిన. ఏమైంది? ఎవరు మీరు? ఫ్యూయల్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఫ్యూయల్ ప్రైస్ $2.80 ఉంది. ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటాం, మరి కాస్ట్లీ. ఇక్కడ చిన్న ఆస్ట్రేలియా మ్యాప్ ఉంది, చూపిద్దామని చెప్పి వచ్చినాం. మేము ఇక్కడ ఉండే బ్లూ మౌంటైన్స్ దగ్గర, ఇక్కడ నుండి ప్రజెంట్ ఇక్కడికి వచ్చినాం. ఈ నుంచి లాస్ట్కి వెళ్ళాలి. హాఫ్లో ఉన్నాం. వెహికల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బీస్ట్ పూరా పెద్దగా ఉంది. మధ్యలో ఒక లుకౌట్లో ఆగినాం. గ్రేట్ ఆస్ట్రేలియన్ వైట్ మెరైన్ పార్క్. డ్రోన్తో బాగుంటుంది, డ్రోన్ వ్యూ. డ్రోన్ ఎగరేస్తే కుక్క మొత్తం ఈడ కిలోమీటర్స్ నుంచి ఇట్లే ఉంది రోడ్ మొత్తం, ఏం లేదు చుట్టూ, మొత్తం ఎంటీ ల్యాండ్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు ఇంకో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీడ్స్ కూడా నాట్ అలౌడ్, కానీ మన దగ్గర సీడ్స్ ఉన్నాయి. సో అది ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారో చూడాలి. ముందే చెప్పాలి. ఒకవేళ పడేస్తాం, మరి ఇప్పుడే చెప్తాయంటే పడేస్తాం. మొత్తానికి అయిపోయింది చెకింగ్. ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. నేను క్లియర్గా అన్ని కనుక్కున్నా. ఒరిజినల్ ప్యాకేజ్ లో ఉన్న ఏ ఐటమ్స్ అయినా ఏం కాదు, ఎక్సెప్ట్ హనీ. హనీ అయితే ఏదైనా నాట్ అలౌడే. మిగతా స్పైసెస్ కానీ, రైస్ కానీ అన్ని తెచ్చుకోవచ్చు, కానీ ఇట్ షుడ్ బి ఇన్ ద ఒరిజినల్ ప్యాకేజింగ్ అని అన్నాడు. ఇది ఎంట్రన్స్ తర్వాత నెక్స్ట్ స్టాప్ యుక్లా ఫ్యూయల్ స్టేషన్. సేమ్ ఇక్కడ కూడా కొంచెం ప్రైస్ డబులే ఉంది, $2. ఇక్కడ ఎక్యులా దీంట్లో మోటల్ కూడా ఉంది. సో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. మళ్ళీ ఒక స్టాప్, ఇది సియాగునాల బీపీ. సేమ్ ఇంకా ప్రైస్ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఇంకా $2.70 ఉంది.
ఇప్పుడు దీని తర్వాత స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఇక ఒక 150 కిలోమీటర్స్. ఇది ఒకటిగా ఇదే స్ట్రైట్ రోడ్. ఇక్కడ నుండి ఆస్ట్రేలియాస్ లాంగెస్ట్ స్ట్రైట్ రోడ్ 150 కిలోమీటర్స్ మొత్తం స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఇక. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాం బీపీ బెలడోనియా. వచ్చినావా? బాగుంది హోటల్, రూమ్స్ లోపలికి వెళ్ళాం ఆల్రెడీ. ఇది రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ 7:30కే క్లోజ్ అవుతుంది. సో అందుకే తొందరగా వచ్చేసినాం. సో ఇది ఫెయిల్ స్టేషన్. ఇక్కడ ఇది రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్. ఇది క్వీన్ బెడ్. ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చారు. సారీ, ట్రిపుల్ సింగిల్ బెడ్స్, 3 సింగిల్ బెడ్స్. ఇవాళకి ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఫుల్ టైర్డ్, 1000 కిలోమీటర్స్ నాన్ స్టాప్ డ్రైవ్ వేసుకొని వచ్చినాం. అంటే నాన్ స్టాప్ అంటే ఒకటే డే. చాలా టైర్డ్ అయిపోయినాం. సీ యు ఇన్ ద tomorrow నెక్స్ట్ బ్లాగ్. day 6. బాయ్. Bye bye.